బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయించింది ఇండియా కూటమి నేతలు. రాజ్యసభ భవనంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓట్ల చోరీ విషయంలో సీఈసీ తీరుపై చర్చించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ 7 రోజులు అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. లేదంటే కనుక వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. సీఈసీ తీరును తప్పుపడుతున్న ఇండియా కూటమి నేతలు ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరొకవైపు పార్లమెంట్ ఆవరణలో బీహార్ ఓటర్ల సవరణను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన నిర్వహించారు. బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయించింది ఇండియా కూటమి. రాజ్యసభ భవనంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో ఓట్ల చోరీ విషయంలో సీఈసీ తీరుపై వారంతా కూడా చర్చించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని అన్నారు. లేదంటే కనుక వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు సీఈసీ. ఇక సీఈసీ తీరును తప్పుపడుతున్న ఇండియా కూటమి ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. మరొకవైపు పార్లమెంట్ ఆవరణలో పరిస్థితులు మనం చూసాం. బీహార్ ఓటర్ల సవరణను వ్యతిరేకిస్తూ స్టాప్ ఓట్ చోరీ అంటూ కూడా ఇండియా కూటమి ఎంపీలంతా కలిసి అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.